చలికాలంలో ఉదయం వేడివేడి టీ తాగడం ఎంతో సుఖమయంగా అనిపిస్తుంది. కానీ అదే అలవాటు వేసవిలో కొనసాగిస్తే ఆరోగ్యానికి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టీలో ఉండే కొన్ని పదార్థాలు వేసవిలో శరీరానికి భిన్నంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కెఫిన్, టానిన్ వంటి రసాయనాలు వేసవి వేడిలో శరీరంపై తక్కువ కాదు, భారీగా ప్రమాదం చూపిస్తాయి. ఇప్పుడు ఆ ప్రభావాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. వేసవిలో మన శరీరంలో నీరు చెమట రూపంలో విరివిగా బయటకు వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం తీసుకునే ద్రవ పదార్థాలు శరీరానికి చల్లదనం కలిగించేలా ఉండాలి. కానీ టీలో ఉండే కెఫిన్ మూత్ర విసర్జనను పెంచుతుంది. మన శరీరంలో నీరు ఇంకా ఎక్కువగా బయటకు పోతుంది. దీనివల్ల త్వరగా నీరు తగ్గి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వేసవిలో ఎక్కువ వేడి కారణంగా జీర్ణ వ్యవస్థ మందగిస్తుంటుంది. అయితే టీలో ఉండే టానిన్ అనే పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఎసిడిటీ, కడుపు మంట, ఉబ్బసం వంటి సమస్యలకు కారణమవుతుంది. కెఫిన్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజంగా ఉంచుతుంది. వేసవిలో హీట్ వల్లే మనకు నిద్ర సరిగా పట్టదు. ఈ పరిస్థితిలో టీ తాగితే నిద్ర మరింత భంగం కలుగుతుంది. దీని కారణంగా అలసట, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. టీలోని కెఫిన్ శరీరంలోని తేమను తగ్గిస్తుంది. వేసవిలో సూర్యరశ్మి వల్లే చర్మం పొడవుతుంది. టీ తాగడం దీనిపై మరింత ప్రభావం చూపిస్తుంది. దీని ఫలితంగా చర్మం పొడిగా బారి పగలడం, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో వేడి కారణంగా గుండె వేగం సహజంగానే పెరుగుతుంది. కానీ టీలోని కెఫిన్ గుండె స్పందనను ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా కలదు. టీలో ఉండే ఆక్సిలేట్స్ అనే పదార్థాలు వేసవిలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. నీరు తక్కువగా తాగడం, పైగా టీ తాగడం కలిస్తే ఈ సమస్య తీవ్రమవుతుంది. వేసవిలో నీరు తక్కువగా తాగడం వల్లే మలబద్ధకం రావచ్చు. గర్భిణీలు, వృద్ధులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. కెఫిన్ మనసును ఉల్లాసంగా చేసేలా కనిపించినా వేసవిలో ఇది ఆందోళనను పెంచుతుంది. వాతావరణం వల్ల మనసు అసహనంగా ఉంటుంది. టీ తాగడం వల్ల ఆ అసహనం మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే టీ లాంటి వేడి పానీయాలు పరిమితంగా తీసుకోవడం మంచిది.